నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమపై కూటమి నేతలకు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల ధ్వజం. వాడిన వంట నూనెలతో బయోడీజిల్ తయారీ అభినందనీయం. జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్ర సూచన. ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు పోలీసులు. బైక్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ విభూకృష్ణ వెల్లడి. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోగా చంద్రబాబు పరిపాలనలో కరువు పరిస్థితులు నెలకొనడం కొత్త కాదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, మాజీ మేయర్ సురేష్ బాబులు తెలిపారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీలో వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాలలో వర్షాలు పడ్డాయని, ఆల్మట్టి, జూరాల నిండు కుండలా ఉన్నాయన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీరు 854 అడుగులకు వచ్చినా పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. సీమలో చాలా చోట్ల తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందన్నారు. తాను రాయలసీమ వాడినని చెప్పుకునే చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఇదేనా అని వారు ప్రశ్నించారు. శ్రీశైలం పూర్తిగా నిండే వరకు విద్యుత్ ఉత్పత్తి దిగువ ప్రాంతాల పేరుతో నీటిని విడుదల చేయవద్దని, అలా చేస్తే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. తెలంగాణకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆయన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, నేడు ముస్తఫాను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. శ్రీశైలం నుంచి మనకు 10 టీఎంసీల ద్వారా మరి కడప జిల్లాకు దాదాపు 90,000 ఎకరాల ఆయకట్టు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కూడా ఇంతవరకు ఎలాంటి తీసుకోలేదు. మరి అన్నిటికి మించి ఒకటే, ఏది ఏమైనా కానీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలా, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్న మరో త్రాగునీటి సమస్య. పవర్ జనరేషన్ థర్డ్ పార్టీ, ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీస్లో, సెకండ్ ఇరిగేషన్, థర్డ్ పవర్ జనరేషన్. అటువంటిది మీరు పొరపాటుగా పవర్ జనరేషన్ అడిగిన శ్రీశైలం నుంచి మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమ వాళ్ళంతా కూడా పెద్ద అధ్యయనం చేసి ఈ ప్రభుత్వం, మరి అన్నిటికి మించి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినట్టు ఈ యొక్క మోసాలు ఒకటే చెప్తున్నా. ఏ రకంగా ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. రాయలసీమకు అన్యాయం చేస్తూ తెలంగాణకు వారి యొక్క అవసరాలు తీరుస్తూ రాయలసీమకు అన్యాయం చేయడం అనేది నిజంగా నువ్వు రాయలసీమ వాసిపోయినా అని చెప్పేసి ఇది ఒక్కటే కాదు. మనం చూస్తున్నాం ఈ 2 సంవత్సరాలు 2 మాసాలు అయింది. ఎక్కడ రాయలసీమలో ఏ ప్రాజెక్టు మొదలు పెట్టారో ఈ 2.5 సంవత్సరాలు దాదాపు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చాం. ఎక్కడ పెట్టారు? ఇదంతా దేనికి ఉపయోగిస్తున్నారు? అటు సంక్షేమం లేదు, ఇటు డెవలప్మెంట్ లేదు, అన్నిటికీ గండి కొట్టి ఇది చేస్తున్నాం. మరి ఒకటే మనం చేస్తున్నాం, వెంటనే ఈరోజు కానీ రేపు కానీ శ్రీశైలం వాటర్ను పోతిరెడ్డిపాడు హెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యంతో రిలీజ్ చేయాలా, చేసేసి మన ప్రాజెక్టులు అన్నీ కూడా నింపే విధంగా ఆ నీటిని వదలాలా. అవన్నీ ఉంటే కూడా రేపు రాబోయే సమ్మర్లో కూడా త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోటకి 6 ప్యాకేజ్ ఇచ్చి 1000 కోట్లు ఇచ్చి 24 టీఎంసీలకు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి. నిజంగా 2019 నుంచి 2024 కూడా కడప ప్రాంతంలో 67 టీఎంసీలు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ గారు ఒకరే. ఇప్పుడు చూస్తున్నాం, రాజశేఖర్ గారు 2004లో తీవ్రమైన కరువు ఉన్నప్పుడు అప్పుడు కూడా మైత్కూరు ప్రాంతంలో కేసీ కెనాల్ కూడా నీళ్లు రాలేని పరిస్థితుల్లో కూడా చూసి ఆయన ముఖ్యమంత్రి అయితేనే 10,000 క్యూసిక్లు ఉన్న పోతిరెడ్డి రేటుని 40,000 క్యూసిక్లకు చేసి ఈ ప్రాంతవాసుల రైతుల కోసం, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళందరినీ కూడా ఆదుకున్న వ్యక్తి రాజశేఖర్ గారు. కేవలం చంద్రబాబు నాయుడు రాయలసీమలో ఎన్నికై ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా నిన్ను గెలిపిస్తే ఈరోజు కూడా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి కానీ
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అన్ని ప్రాంతాల్లో ఈరోజు నీళ్లు పోతున్నా కానీ రాయలసీమలో మనకి నిన్నటికి 854 పైన నీళ్ళు 1,60,000 క్యూసిక్లు నీళ్ళు వస్తున్నాయి కానీ 854 అడుగులు నీళ్లు ఉన్నా కానీ మన ప్రాంతానికి రాయలసీమకి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే కడపలో ఎలాంటి పరిస్థితి ఉందంటే 3 రోజులకు ఒక్కసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇదే కూటమి ప్రభుత్వము మరి ఈరోజు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు మరి ఆ రోజు ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు, మేము ఆ స్కీమ్ని పూర్తి చేస్తాం అని చెప్పి ఈరోజు 26 మాసాలు అవుతా ఉన్నా మరి ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. మరి ఆ రోజు ఏం చేశారు, రోజు మేము నీళ్లు సరఫరా చేస్తాం, ప్రతిరోజు నీటి సరఫరా చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మన ఎమ్మెల్యే గారు మరి కడప నగర ప్రజలకు అందరూ కూడా పాంప్లెట్ పంచడం జరిగింది. మరి ఎక్కడైనా ప్రతిరోజు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందా? మరి ఈరోజు చూస్తే 3 రోజులకు ఒక్కసారి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. గతంలో ముందు జాగ్రత్త చర్యగా, ఎందుకంటే మన పాలకవర్గం ఉన్నప్పుడు మన మేయర్గా ఉన్న మన సురేష్ బాబు గారు మరి ముందు ఆలోచనతో మరి మనము పైనుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి ఉండేది. మరి ఆ పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు గండికోట నుంచి మరి మన ఏదైతే మైలవరం నుంచి 300 క్యూసెక్లు నీళ్లు వదిలినామని చెప్తున్నారు. మరి ఆ 300 క్యూసెక్ నీరు మరి కడపకు చేరాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకంటే మార్గం మధ్యన ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా అనేక స్కీమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, రైతులకు సంబంధించిన ఈరోజు రైతులందరూ కూడా పైపులు పెట్టి పంపు చేసుకునే పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా దాటుకొని కడప నగరానికి ఎన్ని రోజులకు నీరు చేరుతాయో తెలియని పరిస్థితి. మరి అందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఏదైతే శ్రీశైలం ద్వారా మరి మన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వదలాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. జేసీబీ నిర్వహణ కష్టతరంగా మారిన తరుణంలో ప్రజలు గతంలో లాగానే ప్రస్తుతం కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నామని జేసీబీ నిర్వాహకులు, యాజమాన్యులు కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ యుద్ధంతో పాటు పెరిగిన ఖర్చుల కారణంగా జేసీబీలు నిర్వహించడం తలకు మించిన భారంగా ఉండదన్నారు. ఈ క్రమంలో గతంలో గంటకు జేసీబీ వినియోగిస్తే 1000 రూపాయలు ఉండగా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దాన్ని 1200కు పెంచామన్నారు. గల్ఫ్ దేశంలో యుద్ధంతో పాటు డీజిల్, ఇతర ఖర్చులు గతంతో పోలిస్తే అమాంతంగా పెరిగాయన్నారు. ఇటువంటి తరుణంలో తాము కూడా బాడుగులను పెంచాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అలాగే కొత్త జేసీబీ ధరలు కూడా అమాంతంగా పెరిగాయని, ఈ క్రమంలో వివిధ అవసరాలకు వినియోగిస్తున్న జేసీబీ యంత్రాల బాడుగులను కూడా పెంపుదల చేయాలని, ఇందుకు జేసీబీ వినియోగదారులు తమ వంతుగా సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జేసీబీ వాహనాల యజమానులు పాల్గొన్నారు. సార్, ఈరోజు సమావేశం తెలియజేయడం ఏమనగా కడప ప్రజలందరికీ గతంలో గంటకు 1000 రూపాయలు మాత్రం జేసీబీ తీసుకుంటానేమో, మినిమం 2 గంటలు 2000 తీసుకుంటానేమో. కానీ యుద్ధం కారణం వలన టైర్లు పెరిగినాయి, డీజిల్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, చాలా ఇబ్బంది పడుతున్నాము జేసీబీ ఓనర్లము. మాకు ఇది తప్ప వేరే అవకాశమే లేదు. కాబట్టి కడప ప్రజలు కూడా గమనించి ఈ డీజిల్ పెరిగిన వల్ల, ఆయిల్ పెరిగినందువలన, ఈ మెయింటెనెన్స్ ఎక్కువ పెరిగింది వలన కాబట్టి గంటకు 1200 చేస్తున్నాము. దీని ప్రజలు కూడా సహకరించి మాకు తోడ్పడాలని కోరుతున్నాం సార్. కడప టౌన్ కార్పొరేషన్ పరిధిలో జేసీబీలు అందరూ కస్టమర్లు తెలియమనగా గతంలో 1000 రూపాయలని జేసీబీ ఈ రోజున 1200 పెంచడమైనది. డీజిలు, ఆయిలు, టైర్లు, మెయింటెనెన్స్, ఈఎంఐలు, డ్రైవర్ శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మేము. కావున ప్రజలందరూ అర్థం చేసుకొని మా బాధను కొంచెం ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాము. మేము ఈ పని తప్పక వేరే పని ఏం చేయలేము. మాకు జేసీబీలు నమ్ముకొనే ఉన్నాం. గతంలో జేసీబీ 26 లక్షలు ఉంటే ఈరోజు 37,42,000 ఉండేది. గతంలో డీజిల్ 60 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయలు చెప్తాను, ఇప్పుడు 100 చిల్లర అయినప్పుడు కూడా అదే పెడుతున్నాం. గతంలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే 7,000 చిల్లర అవుతుంది, ఇప్పుడు 12,000 చిల్లర అవుతుంది. గతంలో టీతులు 3,200 ఉంటే ఈరోజు 4,800 రూపాయలు అనేది. మెయింటెనెన్స్ చాలా భారమైంది. బయట దేశాల యుద్ధాల కారణంగా మాకు మెయింటెనెన్స్ చాలా భారం అయిపోయినది. దీనికి ప్రజలందరూ అర్థం చేసుకొని కోరుతున్నాము. గతంలో 1000 రూపాయలు అనేది ఈరోజు 1200 చేసినాము, 200 పెంచినాము. కస్టమర్ సహకారాలు కోరుతున్నాం. మినిమం 2 గంటలు 2,400 రూపాయలు, డ్రైవర్ 2,500 మినిమం ఛార్జ్. ఆ తర్వాత ఎన్ని గంటలు అయితే గంటకు 1200 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే కోరుతున్నాం. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లి సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ కడప నగరం పాత కడపలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప నగర శివార్లలోని పాత కడప
శివాలయంలో గ్రామస్తులు, స్థానికులు ఈరోజు అమ్మవారికి చీర, సార సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇటువంటి తరుణంలో అమ్మవారు కరుణించాలని, అనుకున్న మేర వర్షాలు కురవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర, సారను సమర్పించినట్లు వారు తెలిపారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు చెన్నారెడ్డి, రాజా జ్యువెలర్స్ అధినేత రాజాతో పాటు ఇతర ప్రముఖులు, స్థానిక పెద్దలు, పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పాత కడపలో శివాలయంలో పార్వతీదేవికి ఈ పాత కడప మహిళామణులందరూ కలిసి ఆషాఢ మాసంలో చీరాసార తీసుకెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఈ కోలాట బృందం కానీ ఈ మహిళలందరూ వాళ్ళ శక్తియుక్తి మేర అన్ని రకాలు దాదాపు ఒక 52 రకాలతో సారి తీసుకెడుతున్నాము. అది మహిళా మండలి చేయటము ఈ ఊరి ప్రజల యొక్క గొప్పతనం అనుకుంటున్నాము. అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. నా పేరు రమ, మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్. మా గురుదేవులు తాళ్లపాక స్వామి వారు తిరుమలలో ప్రతిరోజు నిత్య కైంకర్య పరులు, పవళింపు సేవ, మేలుకొలుపు సేవ వారే పాడతారు అన్నమయ్య కీర్తనలు. వారి ద్వారా మేము చాలా నేర్చుకుని ఇలాంటి కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున చేయగలుగుతున్నాం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది పాతగడప గ్రామానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, ఆడపడుచులు అందరూ కలిసి చేస్తున్న ఉత్సవం ఇది. రాష్ట్రంలో అందరూ చల్లగా ఉండాలా, మంచిగా వర్షాలు కురసాలా, మంచిగా ఉండాలని, ఊరికి మంచి జరగాలని, ఊరికి మేలు జరగాలని, వర్షాలు తక్కువ పడుతున్న కార్యక్రమం ఇది. కాబట్టి అమ్మవారికి చీరాసారా తీసుకొని పోవాలని ప్రతి ఇంటి నుంచి వాళ్ళ శక్తి ఉన్న వరకు ఎవరింట్లో ఏముంటే అది వాళ్ళు తీసుకొని వచ్చి అందరూ కూడా పాల్గొన్నారు. కొంతమందికి చెప్పలేకపోయినారు, చెప్పలేదని కూడా మీరు బాధపడద్దు తల్లి. నెక్స్ట్ సంవత్సరం అందరం బాగుంటే అందరం కలిసి కూడా సంతోషంగా చేసుకునేదానికి మనం అందరం కూడా సంతోషపడాలా. కానీ ఈరోజు నిన్ను పిలిచలేని కొంతమంది అనుకుంటున్నారా, అవన్నీ మీరు అపోహలు వద్దు తల్లి. ఇది ఊరికి సంబంధించింది, మహిళలకు సంబంధించింది. దీంట్లో ఎవరు పెద్దనం లేదు, ఎవరు పెద్ద లేదు, ఎవరు చిన్న లేదు, అందరూ సమానులే. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, బీదవాళ్ళైనా అందరూ సమానులే. దీంట్లో కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు దీంట్లో ఏమీ లేవు. అందరూ భగవంతునికి సంబంధించి, ఆ తల్లికి సంబంధించి మనం చేసుకుంటున్న పూజ ఇది. ఈ తల్లి మిమ్మల్ని అందరినీ చల్లగా చూసి వచ్చే సంవత్సరానికి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ భార్య భర్తలను చల్లగా చూసి ఇంకా మంచిగా మీరందరూ ఉత్సాహపడి ఇంకా మంచిగా చేసేదానికి ముందుకు రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. ఎంత కష్టపడ్డా ఆశించిన మేర డబ్బు రాలేదని తుదకు బైక్లను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కిన యువకుడి వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ విలేకరులకు తెలియజేశారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఎస్టీపీసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలంలోని పెన్నా నగర్కు చెందిన సూర్య గురుతేజ ఇంటర్ వరకు చదువుకున్నారన్నారు. తర్వాత జీవనోపాధి కోసం తమిళనాడు వెళ్ళగా అక్కడ ఏ పని దొరకపోవడంతో పేరున్న ఫుడ్ డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్గా చేరాడు. అయితే ఆశించిన తన మేర వేతనం రాకపోవడంతో కొన్ని నెలల క్రితం ఇంటికి వచ్చి చెడు వ్యసనాల బానిసగా మారారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నిర్మానుష్య జన సంచారం లేని ప్రాంతాలలో పార్క్ చేసిన బైక్లను చోరీలు చేయడం ప్రారంభించారు. 6 నెలల్లో అతను 10 చోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేశారని, నిందితుడు ప్రొద్దుటూరులోని ఈశ్వరెడ్డి నగర్లో ఉన్న అక్కదేవత గుడి వద్ద ఉన్నారని తెలియడంతో 1 టౌన్ సిఐ కొండారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డిలు సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద నుంచి 7 బైక్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 3.5 లక్షలు ఉంటుందని ఏఎస్పీ తెలియజేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ మనకు జయస్తాడి సునీల్ కుమార్ అని ఒక కంప్లైంట్ వచ్చారు, వాళ్ళు బైక్ దొంగతనం అయిందని. అప్పుడు మేము ఆ కేసు తీసుకుని ఇన్వెస్టిగేట్ వర్కౌట్ చేసాము. ఇప్పుడు ఈరోజు మేము వర్కౌట్ చేసిన సీసీటీవీ అండ్ అదర్ టెక్నాలజికల్ టూల్స్ యూస్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడంలో సూర్య గురుతేజ అని ఒక అతను దొరికాడు. అతన్ని పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేసాం. ఇన్వెస్టిగేట్ చేసినదిలో
అతను ఈ కేసు మాత్రం కాదు, ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ 10 బైక్స్ ఇప్పుడు వరకు దొంగతనం చేశాడని తెలిసిన తర్వాత దాంట్లో ఇప్పుడు వర్కౌట్ చేసి అరౌండ్ 7 బైక్స్ రికవర్ చేశాము. ఇంకా 3 బైక్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ అతను ఎందుకు ఇట్లా చేశాడని కనుక్కున్నప్పుడు అతని కేవలం జస్ట్ ఆల్కహాల్ అడిక్షన్ కోసం ఇవి ఇట్లా బైక్స్ తీసుకుంటాడు. అది ఎక్కడైనా కొంత తక్కువ రేట్లో సేల్ చేసి యూస్ టు బై ఆల్కహాల్ విత్ దట్ మనీ. అండ్ ఇతను ఎట్లా చేస్తాడంటే ఈజీగా పార్కింగ్ స్పాట్స్లో, పార్కింగ్ ఏరియాస్లో నైట్ టైంలో కొంచెం ఈజీ టు ఓపెన్ లాక్ లేదా అన్సెక్యూర్డ్ బైక్స్ ఉంటుంది, అది మాత్రం తీసుకొని ఈజీగా తీసుకువెళ్తాడు. అండ్ అక్కడ ఎవరు రిసీవర్ ఉంటారో వాళ్ళకు జస్ట్ ఈజీగా సేల్ చేసి డబ్బులు తీసుకొని ఆల్కహాల్ మందు తాగుతాడు. దట్ వాజ్ హిస్ MO. సో ఇప్పుడు ఇవి ఇంకా 3 బైక్స్ రిమైనింగ్ ఉన్నాయి. అండ్ వీ ఆల్సో వాంట్ టు సే దిస్, ఎస్పెషలీ ప్రొదటూర్లో ఉన్న షాప్స్ మెయిన్గా ఈ స్టోలన్ ప్రాపర్టీ ఎవరెవరు రిసీవ్ చేస్తారో వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇప్పటివరకు మెయిన్గా మేము దొంగతనం ఎవరు చేస్తారో ఎట్లా ఉంటారు వాళ్ళపైన మాత్రం ఎక్కువ ఫోకస్ చేసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ కొనుక్కుంటాడు, బట్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ రికార్డ్స్ తీసుకున్నాడంటే మోస్ట్ లైక్లీ ఇది దొంగతనం చేసిన బైక్గా ఉండవచ్చు. సో ఇది ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళ మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అండ్ ప్రజలు, ఇన్నసెంట్ పీపుల్, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ బైక్ తీసుకుంటారంటే లుక్ ఫర్ ప్రాపర్ రికార్డ్స్, ప్రాపర్ ఓనర్షిప్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అవి అన్నీ చూసి తర్వాతనే తీసుకోండి. తక్కువ రేట్లో వస్తుందని అనుకుని డోంట్ బై స్టోలన్ ప్రాపర్టీ. అది మీ పైన రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ అని మీ మీద కేసు వస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్. ఎస్సీల సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తిస్తూ వారు మతం మారిన ఎస్సీ హోదా కొనసాగించాలని రిటైర్డ్ IAS అధికారి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కడప నగరం మరియాపురంలోని బిషప్ హౌస్లో బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై కడపలో నిర్వహించిన సమావేశంలో విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒకే రాజ్యాంగం వర్తిస్తుందని, క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలపై వివక్ష చూపడం సరికాదన్నారు. ఎస్సీగా పుట్టి మతం మారిన వారిని కూడా ఎస్సీలుగానే గుర్తించాలని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరారు. ఓబీసీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు మతం మారిన కుల హోదాలలో మార్పు ఉండదని, అలాంటి ఆంక్షలు కేవలం ఎస్సీలకు ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల చట్టం మారదని, పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చి చట్ట సవరణ చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈరోజు కడపలో క్రిస్టియన్ కన్వర్ట్స్గా అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఆరిజిన్ పీపుల్కి ఒక డిస్క్రిమినేషన్, అదేవిధంగా హక్కుల నిరాకరణ జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఒక సదస్సు ఇక్కడ నిర్వహించడం జరిగింది బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో. మరి ఇది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం 146 కోట్ల మందికి ఒక రాజ్యాంగం ఉండి, ఒక ప్రాథమిక హక్కులు కల్పించబడి, అదే సమయంలో కేవలం ఒక క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన ఎస్సీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వివక్ష చూపించటం ప్రభుత్వం అన్నది ఒక భయంకరమైనటువంటి అన్యాయం. ఇలాంటి అన్యాయాన్ని ఎదిరించి మిగిలినటువంటి పౌరులందరికీ ఏ రకంగా ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి వీరికి కూడా అందాలి. అందులో భాగంగా ఎస్సీస్గా పుట్టి క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఆ ఎస్సీ హోదాని కంటిన్యూ చేయాలి అనేటువంటి అంశము ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది. అనేక మందికి చిత్తూరు, కడప జిల్లాల నుంచి ఈ రిలీజియన్ విధానంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చున్నారు. అనేక మంది ప్రీస్టులు, ఫాదర్స్, అలాగే సోషల్ యాక్టివిస్టులు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 80 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏకైక సమస్య ఇది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి సమన్యాయం అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు, జనరల్ కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఆ కేటగిరీగానే ట్రీట్ చేయబడుతున్నారు.
వారు ఏ మతంలో ఉన్నా కూడా ఎస్టీలే, ఓబీసీలే. అలాంటిది ఓన్లీ ఎస్సీలో ఉన్న వాళ్ళే క్రిస్టియన్గా ఇస్లాంలోకి కనుక వెళితే ఆ హోదాని తీసేస్తున్నారు. దీనికి మతపరమైనటువంటి వాదన తీసుకొస్తున్నారు. ఏమనంటే అది ఒక హిందూ మతంలోనే కదా ఈ అస్పృశ్యత, అంటరానితనం, వివక్ష అనేవి ఉన్నాయి, క్రిస్టియానిటీలో లేవు, ఇస్లాంలో లేవు అని చెప్తున్నారు. బుద్ధిజంలోనూ లేవు, సిక్కిజంలోనూ కూడా లేవు, అయినా కూడా వారికి ఇచ్చున్నారు. ఇక్కడ మత గ్రంథాల్లో ఉన్నదా లేదా అనేది కాదు సమస్య, ఈ భారత సంస్కృతిలో ఉన్నది. కాబట్టి వారు ఏ మతాన్ని పాటించినా కూడా భారత సంస్కృతి ఈ కాస్ట్ హైరార్కీలో ఇమిడిపోయి ఉంది కాబట్టి దానిని ప్రాక్టీస్లో పెట్టింది. అందువల్ల ఇతరులకు లేని ఆంక్ష వీళ్ళకు మాత్రమే పెట్టొద్దు, అది రాజ్యాంగపరమైనటువంటి అన్యాయమని మేము సరిదిద్దమని కోరుతున్నాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా, ఎక్కడ సామాన్యులకు అన్యాయం జరిగినా, రైతులకు, మహిళలకు, యువతకు అన్యాయం జరిగినా మేము ముందుంటున్నాము. అందులో భాగంగానే దీనిలో అన్యాయం ఉందని గ్రహించి ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఉద్యమించడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తున్నాము. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ సామాన్యుల యొక్క సమస్యకు మద్దతునిస్తూ ఇది రాజ్యాంగపరమైన పరిష్కారం దొరికే వరకు కూడా ఈ వర్గాలతో ఖచ్చితంగా బలాన్ని ఇస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కడపలో జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో రూకో కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా ఫుడ్ కమిషనర్ రామచంద్ర, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్రలు తెలిపారు. వాడిన వంట నూనెతో బయోడీజిల్ తయారీకి శ్రీకారం చుట్టింది. జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ రిప్రజెంటెడ్ యాక్ట్ కుకింగ్ ఆయిల్ కొనుగోలు చేసిన నూనెను రవాణా చేసే ప్రత్యేక వాహనాలను ఆయా అధికారులతో కలిసి ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత ప్రారంభించారు. ముఖ్యంగా ఈ వాడిన నూనెను ఉచితంగా కాకుండా నిర్వాహకులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడం విశేషం. అనంతరం నగరంలోని ప్రముఖ హోటల్ కిచెన్ను తనిఖీ చేసిన అధికారులు వాడిన నూనెను తిరిగి వాడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో అధికారులు, నిర్వాహకులు నగరంలోని ఒక ప్రముఖ హోటల్కు వెళ్లి అక్కడి కిచెన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హోటల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న వాడిన వంట నూనెను జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులకు ఈ సందర్భంగా అందజేసింది. ఈ వాడిన నూనెను జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉచితంగా తీసుకోకుండా నగదు చెల్లించి కొనుగోలు చేస్తూ హోటల్ వ్యాపారులకు అదనపు ఆదాయాన్ని కూడా చేకూరుస్తోంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి పనులు చాలా ఉపయోగపడతాయని, తమ వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు, హోటల్ వ్యాపారాలు చేసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఇంకా సార్వజనిక ఆహార కేంద్రాల నిర్వాహకులు వాడిన నూనెను విక్రయించకుండా రూకో సంస్థకు అందించి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ అధినేత సంపత్ అల్లూరితో పాటు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయినటువంటి మన హరిత గారు, అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్, హోటల్ సెక్రటరీ, కడప జిల్లా హోటల్ సెక్రటరీ వారి సమక్షంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. రూకో గురించి, ఈ రూకో ఆయిల్ బయోడీజిల్ తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకు మన కమిషనర్ గారు అయినటువంటి వీరపాండ్యన్ గారు వీళ్లకు అనుమతించడము, ఈ అనుమతి వలన ఈ హోటల్స్లో ఉన్నటువంటి తయారు చేసినటువంటి ఆయిల్స్ను, ఒకసారి యూజ్ చేసిన ఆయిల్స్ను అదేవిధంగా తయారు చేయకుండా వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర కొన్ని క్యాన్లు పెట్టేసి ఆ క్యాన్లలో కలెక్ట్ చేసుకొని వీళ్ళు బయోడీజిల్ తయారు చేసుకొని వాళ్ళు వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనేసి వాళ్ళ ఉద్దేశం. కొంతకాలం కిందట కూడా, ఒక 6 months కింద కూడా నాతో మన సంపత్ గారు అన్నమయ్య డిస్టిక్లో, సత్యసాయి డిస్టిక్లో కొన్ని క్యాన్లు కూడా పెట్టాడు. ఆ క్యాన్లను కూడా మేము కియా మోటార్స్ నుంచి కూడా కలెక్ట్ చేసి కూడా దానికి 480-500 kg ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అతను కష్టపడే గుణం ఉంది కాబట్టి ఆ రోజే చెప్పాము అతనికి, అయ్యా బాబు నువ్వు ఒక సంవత్సరం పెట్టుకొని నువ్వు ఒక్కడు చేయలేవు, నీ కింద ఎవరిని పెట్టుకొని చేసుకుంటే నువ్వు అభివృద్ధి చెందుతావు, నలుగురు ఉపయోగపడతావు అనే ఉద్దేశంతో మేము చెప్పాము. అదేవిధంగా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మన వీరపాండ్యన్ కమిషనర్ నుంచి కూడా పరిధి తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ హోటల్స్ వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారులు కానీ అతనికి సహకారం చేయాలనేసి మా యొక్క ఉద్దేశం. నా పేరు సంపత్ కుమార్ అల్లూరి, జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం. నాకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీరపాండ్యన్ గారి దగ్గర నుంచి రూకో అగ్రిగేటర్గా గత నెల నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఈ నా ఆథరైజేషన్తో నేను ఆంధ్రప్రదేశ్ అంతా ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయకుండా ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేయాలన్న చట్టం ఏదైతే ఉందో రూకో,
ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి నా వంతు కృషి చేయడానికి ఈరోజు నాకు ఒక ఇనిషియేటివ్ శుభదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత హోటలైజేషన్ వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి వ్యాపారస్తులారా, ప్రజలారా, మీరు ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు అనే ఒక ధోరణి నుంచి ఒకసారి వాడిన ఆయిల్ని ఒక్కసారే వాడాలి, తర్వాత వాడితే అనేక హెల్త్ డిజాస్టర్స్ వస్తాయని చెప్పేసి తెలుసుకొని ఆ ఆయిల్ని మీరు కాలువలో పడేయకుండా, లేకుంటే భూమిలో పడేస్తే పొల్యూషన్ వస్తుంది, కాలువలో పడేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. అలా కాకుండా దాన్ని ఒక స్వచ్ఛమైన ప్రాసెస్లో బయోడీజిల్ కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఈ రూకో ఇనిషియేటివ్ తీసుకున్నది. మా టీం మీ దగ్గర ఆయిల్ కలెక్ట్ చేసి దానికి 35 to 40 రూపీస్ మేము స్వచ్ఛందంగా మీకు డబ్బులు పే చేసి ఈ ఆయిల్ని మేము బయోడీజిల్ కన్వర్షన్కి, అది కూడా ఏదైతే FSSAI అప్రూవ్డ్ బయోడీజిల్ ఫ్యాక్టరీకి మేము సేల్ చేస్తున్నామండి. అంత పెద్ద ఇనిషియేటివ్ ఈ ఆంధ్రప్రదేశ్కు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలైనటువంటి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీరపాండ్య గారికి, అలాగే మా రూకో నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈరోజు మా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఇంత విజయవంతంగా చేసినటువంటి మా AFC గారు రామచంద్ర గారికి, అలాగే మా GFI గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి హరిత మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దయచేసి ప్రజలారా, మరి ఒకసారి చెప్తున్నాను, ఒక్కసారి వాడిని మళ్ళీ మళ్ళీ వాడకుండా మా రూకో ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగస్తులు కండి. అందరికి ధన్యవాదాలు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మనం సమాజంలో చాలా విషయాల్లో యువత ముందుకెళ్తుంది. దానిలో భాగంగా పర్యావరణానికి ఉపయోగపడేలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా, ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఫుడ్ అనేది చాలా విషయాల్లో కంటామినేషన్ అయ్యి ఆరోగ్యం అనేది చెడిపోతున్న తరుణంలో అది గమనిస్తే చాలా వరకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ, అది చిన్న చిన్న షాపులు కానీ ఆయిల్ని వాడటం, రీయూజ్ చేయటం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది ఆరోగ్యానికి. దాన్ని గుర్తించి మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ నుంచి కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి ఇక్కడ సంపత్ గారు జ్ఞాపిక అసోసియేషన్ ద్వారా, ఎంటర్ప్రైజెస్ ద్వారా తీసుకొని రీయూజ్డ్ కుకింగ్ పర్పస్ అని చెప్పేసి ఆయిల్ని మనం ఏదైతే వాడుంటామో ఆ వాడిన ఆయిల్ని బయోడీజిల్గా, అంటే బయోడీజిల్ కూడా పర్యావరణానికి ఎంతో అవసరం. మనం కాలుష్యం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ వెహికల్ నుంచి రిలీజ్ చేసేటప్పుడు ఈ బయోడీజిల్ వాడినప్పుడు దానికి కూడా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటంలో, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో రెండు విషయాల్లో కూడా ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి సహకరించి కడపలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆయిల్ని మరొకసారి వాడకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి వీళ్ళకి కనుక ఇస్తే రెస్టారెంట్స్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీరు ఈ రుకో అనే ఈ అసోసియేషన్కి, అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా సహకరిస్తూ ముందుకెళ్తారని చెప్పేసి వీరు దీనికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ప్రజలకు అలాగే సమాజానికి, కడప నగరానికి ఉపయోగపడేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు గల యముడు సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించాలని చిత్ర దర్శక నిర్మాత కథానాయకుడు జగదీష్ కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రానికి సంబంధించిన కళాకారులతో కలిసి ఆయన మాట్లాడారు. తాను నిర్మించిన యముడు ఈ నెల 7వ తేదీన ప్రేక్షకులకు ముందుకు రానుందని, సినిమాను ప్రధానంగా సమాజంలో జరుగుతున్న హత్యలు, వాటికి గల ముఖ్యమైన కారణాలను తెలియజేస్తూ యముడు భూలోకానికి వచ్చి ప్రజలను ఎలా మారుస్తాడు, ఏ విధంగా శిక్షిస్తాడు అనే అంశాన్ని వివరించామన్నారు. అలాగే స్త్రీ ధర్మం ఎంత విలువైందో ఈ చిత్రంలో చాటి చెప్పామన్నారు. కుటుంబ సమాజ వ్యవస్థ, సనాతన ధర్మంలో స్త్రీలకు సంబంధించిన పాత్ర తదితర అంశాలతో సినిమాను నిర్మించామన్నారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా సినిమాను పూర్తి చేయడం జరిగిందని, తమ సినిమాను కొత్త నటీనటులతో నిర్మించామని ప్రతి ఒక్కరూ థియేటర్కు వచ్చి తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటీనటులు, చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు జగదీష్. నేను యముడు అనే మూవీతో ఈ ఆగస్టు 7న థియేటర్లకి మేము ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మన సమాజంలో జరుగుతున్న అక్రమాలు, ఎస్పెషల్లీ హత్యలు, కొందరు అక్రమ సంబంధం పెట్టుకొని లేడీస్ భర్తలని, పిల్లల్ని చంపుతున్నారు. ఆ బ్యాక్డ్రాప్ మీద బేస్ చేసుకొని ఒకవేళ యముడు యమలోకం నుంచి భూమి మీదకి వచ్చి
అలాంటి వారిని ఎలా శిక్షిస్తాడు, ఎలా వాళ్ళని మారుస్తారు, అసలుకి సమాజానికి ఏ విధంగా స్త్రీ ధర్మం ఎంత ఇంపార్టెన్స్, ఎంత విలువైనది సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, కుటుంబ వ్యవస్థకు కానీ, సమాజ వ్యవస్థకు కానీ, మన సనాతన ధర్మానికి కానీ ఎంత ప్రాముఖ్యత ఉంది స్త్రీ ధర్మం అనే దాని మీద ఈ యముడు యమలోకం నుంచి వచ్చి భూలోకం వచ్చి అందరికీ వివరిస్తాడు. ఇదే సినిమా కథాంశము. సో మనం ఉన్న మైథలాజికల్ టచ్అప్తో ఉన్న లేటెస్ట్ ఇష్యూని తీసుకొని ఈ సినిమా తీసాము. మీరందరూ కొత్త వాళ్ళతో సినిమా తీసాము కాబట్టి మీరందరూ చిన్న సినిమాను ఆదరించి థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆదరించాలని అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకొని ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తగ్గిముడు మూవీలో నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. సినిమా కథాంశం 7th ఆగస్టు థియేటర్లో రిలీజ్ అవుతుంది వచ్చే ఫ్రైడే. సో తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను. కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా విశేష సేవలు అందించిన బండి నిత్యానంద రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతలు ఆకాంక్షించారు. వైసీపీ జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ జమీల్ ఆధ్వర్యంలో బండి నిత్యానంద రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు కడప నగరంలోని జెడ్పీ వద్ద గల ప్రేమలయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యానంద రెడ్డి ఒకవైపు వైసీపీ నేతగా, మరోవైపు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా సమర్థవంతంగా సేవలు అందించారన్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన పనితీరు ప్రశంసనీయమన్నారు. అందరి మన్ననలు పొందుతున్న నిత్యానంద రెడ్డిపై అన్ని వేళలా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. నమస్కారము. ఈరోజు చాలా మంచి రోజు. మా అన్న నిత్యానంద రెడ్డి అన్న బర్త్డే. ఆయన ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని అల్లాతో ప్రేయర్ చేస్తున్నాము. అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ బాగా ఉండాలా, హెల్తీగా ఉండాలని దేవుడితో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఇవాళ మన మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బండి నిత్యానంద రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదానము పెట్టడం జరిగినది. ఏమంటే ప్రమాదవశాత్తు వాళ్ళ తండ్రి గారు చనిపోవడం వల్ల అన్నగారు రాలేకపోయినారు. కాబట్టి ఈ కార్యక్రమము మన సోదరులు జమీల్ గారు, స్నేహితులు రహీం భాయ్, హీనా అందరం కలిసి, స్నేహితులమంతా కలిసి అన్నదానం జరగడం జరిగింది. అన్న రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి పదవులు అనుభవించాలా, ఇంకా లైఫ్లో సక్సెస్ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అల్లాను ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని క్రమేణా తగ్గించి వేంపల్లను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి అధికారి వెంకట సుబ్బయ్య సూచించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల వాతావరణం, పారిశుద్ధ్యం, వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛంద సహకారంతో ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించి ప్రత్యామ్నాయంగా క్లాత్, జూట్ సంచులు వినియోగించాలని సూచించారు. గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ నిషేధిత గ్రామ పంచాయతీగా మార్చాలని చెప్పి మండలంలో ఉన్న అంటే వేంపల్లి జీపీలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు మరియు మా పంచాయతీ సిబ్బంది మేమంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని మేము అందరూ ఈ టౌన్లో ఉన్న అందరూ వర్తకులు కూడా ఒక మీటింగ్ పెట్టాం రాండి అని. అయినప్పటికీ వాళ్ళు హాజరు కాలేదు. వ్యాపారస్తులు అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు హాజరు కాలే. అప్పుడు మేము ఏం చేస్తాం కనుక ఒక 15 రోజులు సమయం ఇస్తూ మీ షాపులో మీరంతా ప్లాస్టిక్ కూడా అమ్మేసుకోండి. ఎందుకంటే దాని ప్రత్యామ్నాయం కూడా మనము వేరే కవర్స్ అంటే మామూలుగా అవి డిస్పోజ్ కావాలి.
అంటే ఏదైనా మట్టి వేస్తే కర్రీ మామూలుగా అవి కుళ్ళిపోయడం ఉండదు. అటువంటి అంటే కనుక జూట్ కానీ పేపర్ కవర్స్ కానీ ప్రత్యామ్నాయం మనం ఒకసారి మనం ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాం కనుక మామూలుగా కన్జ్యూమర్కు ఒక కవర్ అంటే ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ విధంగా కూడా మనం చేసుకోమని చెప్పినాము. ఈరోజు కూడా ఒక సమావేశం పెడదాం అని ఏర్పాటు చేస్తాం అనుకున్నాం, కానీ ఎవరు కూడా మన గ్రామ పంచాయతీ వ్యాపారస్తులు ఎవరు కూడా రాలేదు. అయితే మేము సెకండ్ టైం కూడా ఒక నోటీస్ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసి తదుపరి కూడా ఇంకా ఈ సెకండ్ నోటీస్ ఇస్తాం, మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇస్తాం. ఈ 10 రోజుల తర్వాత షాపుల మీద మా పంచాయతీ సిబ్బంది, మా పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ గారు, నేనంతా కూడా ఒకసారి ఎట్లా రౌండ్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఎక్కడైనా కానీ మాకు ప్లాస్టిక్ కవర్స్ కనుక మనకు కనుక దొరికేటైతే కనుక ఫైన్ వేస్తాం. అంగడి వాళ్ళ మీద కూడా ఫైన్ వేస్తాం, గ్రామ పంచాయతీలో ఫైన్ వేస్తానికి మేము చర్యలు తీసుకున్నది కూడా మేము తెలియజేస్తున్నాం. అవును, దయవుంచి వ్యాపారస్తులందరూ కూడా మరి ఒకసారి మేము తెలియజేయడం ఏమిటంటే మీరు ఇప్పటి నుంచి అయినా కానీ మీ కాడ ఉన్న స్టాక్ వీలైన తొందరగా మీరు డిస్పోజ్ చేసుకొని ప్రత్యామ్నాయంగా మీరు పేపర్ కవర్లు కానీ జూట్ బ్యాగ్స్ కానీ మీరు తీసుకొని మీరు మీ వ్యాపారాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. మన వేంపల్లి జీపీని ప్లాస్టిక్ నిషేధిత గ్రామ పంచాయతీగా మార్చవలసింది ప్రజలందరూ కూడా మేము ప్రార్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమపై కూటమి నేతలకు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేతల ధ్వజం. వాడిన వంట నూనెలతో బయోడీజిల్ తయారీ అభినందనీయం. జ్ఞాపిక ఎంటర్ప్రైజెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్ర సూచన. ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు పోలీసులు. బైక్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ విభూకృష్ణ వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.